పావు కిలో కాకరకాయలు అన్నమాట. చూడండి, అమ్మ కట్ చేస్తున్నారు. ఇది కాకరకాయ కారానికి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎండుమిరగాయలు, జీలకర్ర, పల్లిపప్పు, ఎండు కొబ్బరి ముక్క అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పావు కిలో కాకరకాయలు అన్నమాట. చూడండి, అమ్మ కట్ చేస్తున్నారు. ఇది కాకరకాయ కారానికి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎండుమిరగాయలు, జీలకర్ర, పల్లిపప్పు, ఎండు కొబ్బరి ముక్క అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పోసేస్తున్నా వీటిని ఫ్రై చేయడానికి. చూడండి, ఫ్రెండ్స్ ముందు నేను పల్లిపప్పు వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా వేసేస్తున్నాను. వాటర్ ఫ్రై అవ్వాలి కదా. ఎండుమిరగాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి. ఫ్రెండ్స్ ఇలా తీసేసి ఇలా ఆరబెడతారు. ఈ దాని కింద ఆరబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మనం సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ఫ్రై అయిన ఆయిల్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మొత్తం అంతా మసాలా దాని కింద ఆరబెడుతున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు కాకిన ఆకులో ఇలా వేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బాగా ముదురుగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ కదా ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మనం ఎండుమిరగాయలు 10 వేస్తున్నా, అంటే 10 మిరగాయలు వేపారు కదా ఫ్రెండ్స్. కారం అనేది చాలా పోతే అప్పుడు కలుపుకోవచ్చు మనం, మామూలు కూర కారం అయితే. లేదనుకుంటే ఇది సరిపోద్ది అనుకుంటే ఇదే కంటిన్యూ చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇదే కలుపుతున్నాను. ఫ్రై అనేది బాగా ముదురుగా ఫ్రై చేసేసి దీన్ని ఏంటంటే ఆరిపోయిన తర్వాత ఇలా నొక్కుతుంటే వాటిని పొడుంగా అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అలా ఫ్రై చేయాలి. ఫ్రై కారం కదా ఫ్రెండ్స్. ఇది అంతా కూడా నేను మిక్సీలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చేతిలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంటే ఒక పక్కన పొయ్యి మీదేమో అవి ఫ్రై అవుతుంది కాకరకాయ ముక్కలు. ఆరిపోయిన ప్రాణ కింద పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇది మూత కూడా పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇవి కూడా ఉన్నాయి కూడా మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను.
వేసి ఇలా అంటే మీడియంలో పెట్టాను కొంచెం. ఇది చూడండి ఇట్లా అన్నమాట. ఇది తీసేసి ఒక దాంట్లో పెడతా. మసాలా అంతా కూడా ఇందులో వేస్తున్నాను కొంచెం. నూరేసా కదా, గిన్నెలో తీసా. అంటే ఇది ఆయిల్తో వేపింది కదా, కొంచెం కడిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆరిపోద్ది, ప్యాన్ కింద ఉంటుంది కాబట్టి కొంచెం పొడిగానే ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, నాకు వీడియోస్ తీసే టైంకి విపరీతమైన కాల్స్ వస్తాయి అన్నమాట. ఉంటాయి అన్నయ్య వాళ్ళు, వదినలు, ఇద్దరు వదినలు, ఇద్దరు అన్నయ్యలు ఎవరొకరు ఏదో ఒక టైంలో చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. నాకు మధ్య మధ్య కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి రింగ్ కూడా ఎక్కేస్తూ ఉంటుంది అనమాట నా వీడియోస్లో. ఇలా ఫ్రై చేస్తారు. లేదంటే మా సిస్టర్ లేదా పిల్లలు వాళ్ళు చేస్తారన్నమాట. లేదంటే మా పైన 3 పోర్షన్లు రెంట్లో దగ్గర వాళ్ళు ఎవరొకరికి ఎవరు ఫోన్ చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ కర్రీ కాకుండా మళ్ళీ అరటికాయ టమాటా కర్రీ ఒకటి అన్నారు కొంచెం నేను ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నారు. వేసేస్తున్నాం మళ్ళీ రెండోసారి మొత్తం అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి అయితే ఒకే కలర్ వస్తాయి అన్నమాట. ఇట్లా వేస్తే ఇలా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఇది చేస్తున్నాం మంచుకొని. కొంచెం ఈ ఆరబెట్టేసి అప్పుడు వీటిని అంతా కూడా మ్యాష్ చేయాలి. అంటే చట్నీలా కలుపుకోవాలన్నమాట. బాగా ఆరినాక అంటే ప్యాన్ కింద పెట్టి చేస్తా ఫ్రెండ్స్ నేను. చూడండి ఆరిపోయినాయి కదా, దీంట్లో కొంచెం ఏంటంటే ఈ పౌడర్ వేసుకోవాలి ముందు. కలుపుకోవాలి. నేను సాల్ట్ ఇంకా వేయలేదు ఫ్రెండ్స్. అది అంటే ఉప్పు వేయలేదు ఇంకా వేసేసి. ఇది ఈ విధంగా వేసేస్తారు అన్నమాట. కలుపుతారు. సాల్ట్ అంటే ఉప్పు కూడా సరిపడినంత వేసాను. ఇది కూడా ఇలా వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇంకా ఇలా కలుపుకోవాలన్నమాట. ఉప్పు చాలలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకని మళ్ళీ కలుపుతున్నాం టేస్ట్ చూసి. ఇది ఫ్రెండ్స్, ఇది ఇట్లా పొడిగా అనమాట. సరిపోయింది.